మన సుప్రీంకోర్టు ఎస్సీలు మతం మారితే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించవు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదని ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వగానే చాలా మంది ఆనందపడ్డారు. సంబంధం లేని వాళ్ళు కూడా భలే జరిగింది, కరెక్ట్ గా జరిగిందని చాలా కులాలు మంచి వ్యక్తులు వాళ్ళందరూ అంత ఆనందపడుతుంటే ఏంటి కారణం అని నేను ఇంతమంది ఆనందపడడానికి ఏముంది ఇందులో? నిజానికి ఇది రాజ్యాంగ వ్యతిరేకమైంది, అయినా కానీ ఇది జరిగితే ఎంతమంది ఆనందపడుతున్నారు ఏంటని నేను ఒకసారి రీసెర్చ్ చేసినప్పుడు కొద్ది మంది పెట్టే తప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వారిని అంత తీవ్ర ద్వేషం పెంచుకునేలా చేసే అనేది నాకు అర్థమైందండి. నేను చాలా గొడవల్లో చూశాను. ఎక్కడైనా ఒక బీసీ వ్యక్తికి ఒక ఎస్సీ వ్యక్తికి గొడవ అయితే అక్కడ ఉన్న ఇతర కులాలన్నీ ఆ బీసీ వ్యక్తికి సపోర్ట్ చేస్తాయి. ఎక్కడైనా ఒక ఎస్సీ వ్యక్తికి ఒక కాపు వ్యక్తికి గొడవ జరిగితే అక్కడ ఉన్న ఇతర కులాలన్నీ ఆ కాపు వ్యక్తికి సపోర్ట్ చేస్తాయి. ఎక్కడైనా ఎస్సీ వ్యక్తికి ఒక రాజుగారికి గొడవ జరిగితే మిగిలిన వాళ్ళందరూ రాజులకు సపోర్ట్ చేస్తారు. ఏంటబ్బా ఇది? ఎందుకు మేము అంటే ఇంత మమ్మల్ని ఎందుకు ఇలా ఒంటరి చేస్తారు అనుకునేవాడిని. కానీ దానికి కారణం వీళ్ళంతా కూడా ఈ తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసుల వల్ల సఫర్ అయిన వ్యక్తులు కాబట్టి వీళ్ళు కేసులు పెడతారు, వీళ్ళు ఎలా చేస్తారని వాళ్ళంతా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏకబోతున్నారు అనేది నాకు ఈ 2 రోజుల్లో తెలిసిందండి. అయితే వారందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఎస్సీ ఎస్టీ కేసులు తప్పుడు కేసులు అంటున్నారు, నిజమైన ఎస్సీలు ఎవరు తప్పుడు కేసులు పెట్టట్లేదండి. నిజంగా అన్యాయం జరిగినా సరే ఎస్సీ ఎస్టీ కేసు పెడితే న్యాయం జరగదండి. ఎందుకో తెలుసా? కారంచేడు చుండూరు ఘటనలు జరిగినప్పుడు అక్కడ చాలా మందిని చంపేశారండి. చుండూరులో అయితే మరీ ఘోరం, ముక్కలుగా నరికి మూటలు కట్టి కాలువలు ఇచ్చిరేశారు. అందులో ఒక్కరికి కూడా శిక్ష పడలేదండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎవరైనా ఒకటి పెట్టినా ఇప్పుడు ఒకసారి మీరు డేటా తీసినా కూడా శిక్షలు చాలా తక్కువ ఉంటాయండి. కానీ ఆ చట్టాన్ని కేవలం ఎందుకు ఉపయోగించుకుంటున్నారంటే రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం తన దగ్గర ఉన్న ఒక అనుచరుని ఎస్సీ అనుచరుని తీసుకోవడం ఓ తప్పుడు కేసు పెట్టించడం, అవతల ఆయన ఒక ఎస్సీ అనుచరుని తీసుకోవడం ఇంకో తప్పుడు కేసు పెట్టించడం. ఈ తప్పుడు కేసులు ఇలా ఎక్కువ కొద్ది పోలీసులకి అరే ఎస్సీలు తప్పుడు కేసులు పెడుతున్నారు, పెట్టిస్తున్నావు వదిలేసారండి. ఎస్సీలు అంటే తప్పుడు కేసులు పెడుతున్నారు, సో ఈ చట్టం దుర్వినియోగం అవుతుందని ఆ చట్టానుకున్న కోరలు బీకేశారండి. ఇప్పుడు ఆ చట్టానికి ఏమి అంత శక్తి లేదు, అంత పవర్ లేదు, ఏం లేదండి ఇప్పుడు ఆ చట్టానికి. ఒకవేళ ఎవరైనా ఎస్సీ ఎస్టీ కేసులు తప్పుడు కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారని ఇంకెవరైనా అపోహలో ఉంటే ఇతర కులాలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి అండి. కంప్లీట్ గా ఇప్పుడు దాకా చేసిన ఎస్సీ ఎస్టీ కేసుల్లో 99.99% రాజకీయ నాయకులు పెట్టించిన తప్పుడు కేసులే. ఆ 1% నిజంగా బాధితుడుండి ఆడు వెళ్ళి కేసు పెట్టినా న్యాయం జరగని పరిస్థితిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉందండి.